నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ప్రశ్నారావణ్ కేసు గురించి మాట్లాడదాం మేడం. అలాగే సుగాలి ప్రీతి, ఆ అమ్మాయి కేసులో వాళ్ళ అమ్మ పడుతున్న పాటలు కావచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆవిడ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఏమని? ప్రశ్నారావణ్ కేసు అంత ఇంపార్టెంటా, మా కేసు పట్టించుకోకుండా దీనివల్ల ఏ ఉపయోగం అనే ప్రశ్న వస్తుంది మేడం. దీని గురించి మీరేమంటారు? అవును, ఇప్పుడు ఆవిడ అడిగే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే ఆమెకి అన్యాయం జరిగింది. ఆమె కూతురు చనిపోయింది. దానికి సంబంధించి ఈ రోజుకి నిందితుల గురించి బయటికి రాలేదు. ఆ కేసులో పురోగతి లేదు. ఆ కేసు అలా ఉండగా 2 సార్లు ప్రభుత్వం మారింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ టైంలో జరిగింది. ఆ తర్వాత ఒక ఎలక్షన్ నినాదంగా, హామీగా సుగాలి ప్రీతి కేసును వాడుకున్నారు. ఎవరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడే పవన్ కళ్యాణ్ కావచ్చు. సరే, పవన్ కళ్యాణ్ గెలవలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఏమీ చేయలేదు. ఆయన ఏం చేశారు? మ్యాక్సిమం అంటే కాంపెన్సేషన్స్ ఫాస్ట్గా వచ్చేటట్లు చేశారు. అయిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె ఏం అడుగుతున్నారు? నిందితుల్ని శిక్షించండి అని అడుగుతున్నారు ఆవిడ. అది నెరవేరలేదు. అవును, అది అలా ఉండిపోయింది. అయితే మళ్ళీ 19వ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇది నాకు మంచిగా కలిసి వచ్చే అంశం అనుకుని వాళ్ళ అమ్మని కలిసి నేను గెలవగానే ఫస్ట్ సంతకం పెట్టేది మీ కేసుకు సంబంధించే, నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి కబుర్లు చెప్పి అంతా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అడిగితే ఆ కేసులో ఉన్న DNA రిపోర్ట్లు తారుమారైనవి అని చెప్పి చావు కబురు చల్లగా చెప్పాడు. ఇప్పుడు ఈ DNA రిపోర్ట్లు కూడా తారుమారైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని ఆయన ఖాతాలో వేసేసాడు. అబ్బా, ఇప్పుడు ఈయన చతురత ఎంత బాగుందో చూడండి. రాజకీయ చతురత అసలు జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే DNA రిపోర్ట్లు రావడానికి 90 రోజులు పడుతుంది. లేదు 6 నెలలు తీసుకోండి టైము, లేదు అంటే సంవత్సరం తీసుకోండి. అప్పుడు వచ్చిన రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా తారుమారు చేస్తాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఏంటి అసలు అతని ఉద్దేశం ఏంటి? ప్రశ్నించొద్దా దీన్ని? అడగొద్దా దీన్ని? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పాలి? అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకొని యాజ్ ఎ ప్రతిపక్ష నాయకుడిగా ముందుకొచ్చి దీని మీద అపోజ్ చేయొచ్చు అంటారు కదా. ఇప్పుడా కావాలంటే రావచ్చు. ఇప్పుడు ఒకటండి, ఈయన మాట ఇచ్చున్నాడు కాబట్టి ఈయన అడుగుతుంది ఆవిడ. అదే జగన్మోహన్ రెడ్డి ఆవిడకి మాట ఇచ్చాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డిని అడిగి ఉండేది. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు చెప్పండి? కూటమి ఉంది కదా. ఇప్పుడు ఏదేమైనా సుగాలి ప్రీతి కేసులో వాళ్ళ అమ్మ పవన్ కళ్యాణ్ నిలదీస్తుంది. ఎందుకు నిలదీస్తుంది? ఇప్పటి వరకు ఆమె సాఫ్ట్గానే అడిగింది అలసిపోయి అయినా ఆపకుండా ఆమె బాధపడుతూనే ఉంది. ఆవిడ అంతర్మదనాన్ని కానీ ఆవిడ బాధను కానీ ఆ ప్లేస్లో మనం ఉంటేనే మనకు తెలుస్తుంది. ఇంతవరకు ఖాయం కదా. అయిపోయిందా? ఇప్పుడు ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసేసరికి ఉపా చట్టం పెట్టి ప్రశ్నించే వాళ్ళని ఉపా చట్టంతో అరెస్ట్ చేసి లోపల పెట్టగలిగేంత యంత్రాంగము మంత్రాంగము నీకున్నప్పుడు నా కూతురు కేసు ఎందుకు తేల్చవు నువ్వు? మొదటి ఫైలు నాదే అని చెప్పావు కదా. మరి నాకు ఇచ్చిన ఏదైతే వాగ్దానం ఉందో, ఎలక్షన్ వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నేను నీ పైన కేసు పెడతాను అని చెప్పి ఆవిడ ముందుకొచ్చింది. నేనేమంటానంటే ఈ విషయంలో
ఆమెకు మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చాల్సిందే. సిమిలర్గా ఇట్లాంటిదే ఇంకోటి కలకత్తాలో కూడా జరుగుతుంది. అదేంటంటే ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అత్యాచారము హత్య మనం చూసాం కదా. ఆ కేసులో ఆ డాక్టర్ యొక్క తల్లిని సాక్షాత్తు మోడీ వచ్చి నువ్వు మా పార్టీలో చేరమ్మా, నీ కూతురికి అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తాము అని చెప్పి నీకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తాను అని చెప్పి ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆవిడకి చెప్పింది ఏంటి అంటే, ఆ రోజు వాళ్ళు చెప్పింది 7 రోజుల లోపల నీ కూతురికి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షిస్తాము అని ఆవిడకి మాట ఇచ్చారు. కానీ ఇప్పటివరకు జరగలేదు. ఆవిడ అదే అడుగుతుంది. నిన్న వారం రోజులని మీరు అన్నారు, ఇప్పటికి 2 నెలలు అయింది ఏంటి అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఎవరికన్నా అన్యాయం జరిగింది అంటే ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మొసలి కన్నీరు కార్చి వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చి అవి చెయ్యకుండా కాలయాపన చేస్తారు అనేది మనం ఈ 2 సందర్భాల్లోనూ మనకు క్లియర్గా అర్థమైంది. ఈ పిచ్చి తల్లులు మా కూతుర్లకి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళు నెరవేరుస్తారు అని చెప్పి వీళ్ళ చుట్టూ పిచ్చి వాళ్ళలాగా మిణుగురు పురుగులు మాదిరి తిరుగుతూ ఉంటారు. ఆమె నిజంగా చాలా నమ్మింది సుగాలి ప్రీతి తల్లి పార్వతి. పైగా ఆమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఆవిడ పాపం అంత కష్టంలో కూడా కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అని ఆవిడ పోరాటం చేస్తుంది. ఆవిడని మనం ఎంతలా ఆవిడొకటి ఆయిషా మీరా కేసులో శంషాద్ బేగం కావచ్చు, ఇప్పుడు మనం ఆర్జీకర్ హాస్పిటల్లో ఆ ఎమ్మెల్యే కావచ్చు, మళ్ళీ ప్రత్యూష తల్లి కావచ్చు, ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఇంత ఓపిక ఎక్కడ దించి వచ్చింది? ఇంకా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయా? వాళ్ళ ఆయుష్ పెరుగుతూనే ఉంది కానీ కేసు మాత్రం కొలిక్కి రావట్లేదు. ఎందుకంటే ఈ కేసులు కొలిక్కి రావు కూడా. ఈ ప్రభుత్వాలకి వాటిని పరిష్కారం చేద్దామనేది లేదు. ఎందుకంటే ఈ అన్ని కేసుల్లోనూ బడాబాబులో రాజకీయ జోక్యమో ఉంటున్నప్పుడు వాళ్ళ ప్రయోజనాలను వాళ్ళు చెడగొట్టుకోరు కదా. వీళ్ళంతా సామాన్య సగటు జీవులు. కరెక్ట్. అందుకోసం ఆ తల్లి అడిగే దాంట్లో న్యాయం ఉంది. పైగా ఇది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి, ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిలో నేను గొంతెత్తటం కరెక్టు అనుకుంది. పైగా రావణ్ను బాధితుల పక్షాన ఉంటాడు, దళితుల పక్షాన ఉంటాడు, సమాజంలో అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన ఉంటాడు. అలాంటి వ్యక్తిని వీళ్ళు అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారే అనే ఒక బాధ కూడా ఆవిడకు ఉంది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాళ్ళు లేకపోతే నాలాంటి బాధితుల పక్షాన పోరాటం చేసే వాళ్ళు ఎవరుంటారు అనే ఉద్దేశం ఆవిడకి. ఇప్పుడు ఈ రావణ్ పక్షాన వహిస్తే పవన్ కళ్యాణ్ మీద కేసు పెడితే తన కూతురు కేసు సాల్వ్ అవుతుందనే నమ్మకం అయితే ఆవిడకి లేదు. ఆవిడ అనుకుంటుందని నేను అనుకోవట్లేదు. కానీ ఆవిడ బాధ ఏంటి అంటే నాలాంటి వాళ్ళకి ఒక గొంతుకు అవుతాడు కదా ప్రశ్నలు రావణ్ లాంటి వాడు, అతని పైన మీరు ఈ కేసులు పెట్టడం ఏంటి అనేది ఆవిడ మెయిన్ ఇంటెన్షన్. నైస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.